వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు. శాస్త్రం ప్రకారమే వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భీమేశ్వర ఆలయంలో ఆర్జిత సేవలు కొనసాగుతున్నాయని చెప్పారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ స్థానిక ప్రజలతో పాటుగా అలై బలై ఆలయ పరిరక్షణ సమితి సభ్యుల సూచనలు తీసుకున్నామని కూడా అన్నారు. ఈరోజు సూచించిన అంశాలు కూడా స్వీకరించామని చెప్పారు. భక్తుల విశ్వాసానికి అనుగుణంగా పనిచేస్తామని కీలక ప్రకటన చేశారు. ఇక రాజన్న ఆలయం మూసివేశామనేది అవాస్తవం. రాజన్నకు నిత్య పూజలు ఏకాంతంగా జరుగుతాయని వెల్లడించారు. పనులు జరిగే క్రమంలో భక్తుల రక్షణ దృష్ట్యా భీమేశ్వర ఆలయంలో దర్శనాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇక మరోవైపు అంతకుముందు వేములవాడలోని రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనుల నేపథ్యంలో దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. భక్తుల దర్శనాల కోసం భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. స్వామివారికి సమర్పించే ఆర్జిత సేవలు, కోడె మొక్కలు, అభిషేకాలు, అన్నపూజ, నిత్య కళ్యాణం, చండీ హోమం తదితర మొక్కులు చెల్లించుకునేందుకు భీమేశ్వర సన్నిధిలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేశారు. భీమేశ్వర ఆలయంలో ప్రాచీన కాలం నాటి కృతయుగం నుంచి కూడా వేములవాడ రాజన్న ఆలయం నిర్మాణమైనటువంటి సందర్భంలో నిర్మాణమైనటువంటి భీమేశ్వర ఆలయంలో వచ్చేటువంటి భక్తులకు అర్జిత సేవలకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పని 3,40,00,000 రూపాయలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిన్నటి రోజు 11వ తేదీన అక్కడ వచ్చే భక్తులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగిందన్నమాట. సందర్భంగా చెబుతూ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మిత్రులతో పాటు కేంద్ర మంత్రివర్యులు పెద్దలు సంజయ్ గారు ఇచ్చినటువంటి సూచనలు సలహాలు కూడా మేము తీసుకొని ముందుకు పోయే క్రమంలో వేములవాడ పరిరక్షణ సమితికి సంబంధించినటువంటి పెద్దలతో ఆలోచనకు అనుగుణంగా పట్టణ ప్రజలు, రాజన్న భక్తులు ఇచ్చిన సూచనలు సలహా తీసుకొని మేము ఎవరు చెప్పినా భక్తుల విశ్వాసాన్ని కొనసాగించే విధంగా వారి ఆలోచనకు అనుగుణంగా మేము మా విధానం